ఈ మధ్య కాలంలో అందరినీ వేధిస్తున్న ఒక సమస్య ఏంటంటే పెళ్లి. 28, 29, 30 ఏళ్ళొచ్చినా పెళ్లి అవ్వట్లేదు. కొందరికి 35 వచ్చినా పెళ్లి అవ్వట్లేదు. అంటే పెళ్లి గడియలు రావట్లేదు అని అవ్వట్లేదా? లేకపోతే ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? ఒక్క మాట చెప్తాను నాన్న. పూర్వకాలంలో వివాహం అంటే ఎప్పుడు చేసేవాళ్ళు? 8 సంవత్సరాలకు చేసేవాళ్ళు అమ్మాయికి. అష్టవర్షేద్ భవేత్ కన్యాం అని చెప్పి ఒక కన్యా. శాస్త్రం ఉంది, అవునా? కన్యాదానం 8 8 సంవత్సరాలకు చేయమని చెప్పి చెబుతుంది శాస్త్రం. అది పోయింది. ఓకే, ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళు రాగానే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటారు. ఆడపిల్లల్ని ఫంక్షన్స్ ఎందుకు తీసుకెళ్తారు? మాకు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంటే చూడండి. ఆవిడ కుదురుతుంది, ఎవరైనా చూస్తారు చెప్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకెళ్తాం ఎక్కువగా. అప్పుడు కూడా హంగు ఆర్భాటాలతో తీసుకెళ్తారు, తప్పనిసరిగా మంచిగా అలంకరించి మంచి పట్టులంగా కట్టి ఓణి వేసి మంచిగా తీసుకెళ్తారు, అవునా? అవును. 23 ఏళ్ళు 24 ఏళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. ఉమ్. మనం ఇప్పుడు చేసుకోవటం లేదుగా. మరి నీకు ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే, ఆకలి వేసినప్పుడల్లా అన్నం దొరకదు. అన్నం దొరికినప్పుడు కనీసం తినాలి, దాన్ని దాచుకోవాలి కనీసం. ఉమ్. అదేది లేకుండా అన్నం దొరికింది, నాకు ఇప్పుడు అక్కర్లేదని పక్కన పడేస్తాం. నిజంగా ఆకలి వేసినప్పుడు దొరుకుతుందా? దొరకదు. ఇది కూడా అంతే. వివాహ సంబంధాలు మంచిగా మంచి అబ్బాయిలు వచ్చి, అబ్బాయిలకైనా అమ్మాయిలకు కానీ ఎవరికైనా, నేను అమ్మాయిలే అంటల్లా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, ఉమ్. చేసుకుంటురా అని చెప్పి చెబుతూ ఉంటే చేసుకోరు. నిదానంగా జాబ్ సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి, ఈ సెటిల్మెంట్ పాడు. కానీ ఈ సెటిల్మెంట్ ఎప్పటికొస్తుందో తెలియదు. 35 ఏళ్ళు, ఉమ్. 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే పెళ్ళి ఎప్పుడు అవ్వాలి, పిల్లలు ఎప్పుడు పుట్టాలి, వాళ్ళని ఎప్పుడు పెద్ద చేయాలి, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి? ఇవాళ రోజున నీకు పుట్టబోయే పిల్లల్ని నీ కొడుకులు చూస్తారని గ్యారంటీ ఉందా? ఉన్నాయి. గ్యారంటీ ఏమున్నాయి? వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఉమ్. పక్క. అంతేగాని నీ కొడుకులు చూస్తారని గ్యారంటీ లేదు, అవునా? ఈ వృద్ధాశ్రమాలు చేర్చే కొడుకులే ఉన్నారు. నీకు 60 ఏళ్ళు వచ్చేసరికి కొడుకులకి 20-25 ఏళ్ళు వస్తే వాడు సెటిల్ అవుతాడు. ఆ సమయంలో నీకు పెట్టాడు అంటే ఓకే, బాగానే ఉంటుంది. పెట్టకపోతే వృద్ధాశ్రమే కదా, ఏదైనా రోడ్డు మీద పెట్టమే కదా. కానీ 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 50 ఏళ్ళకి 25 ఏళ్ళ కొడుకుంటాడు, అవునా? అవును. 50 ఏళ్ళకి అంటే వాడికి 25 ఏళ్ళు వచ్చేసరికి వాడు బుద్ధి అంటే వీడికి అర్థమైపోతుంటుంది కదా, తండ్రికి పెడతాడా పెట్టడా ఏంటి అనేది. పెట్టకపోయినా మరలా కష్టపడి సంపాదించుకునేటువంటి ఓపిక ఒంట్లో ఉంటుంది, అది తల్లికైనా తండ్రికైనా, అవునా? ఇవేవి కాకుండా అంటే మన వాళ్ళు ఊరికిని పెట్టలేదమ్మా ధర్మాలు. ఈ వయసులో ఏ వయసులో ఏది జరగాలి అది జరగాలని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెబుతుంటారు మనకి పెద్దవాళ్ళు. పెళ్లి చేసుకోమా, పెళ్లి చేసుకోనా అన్న, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా అని. దానికి అర్థం ఏమిటి అంటే, ఆ వయసులో వివాహం జరిగితే భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన వృద్ధాప్యం అంతా కూడాను మన వివాహ జీవితం మీదనే ఆధారపడి ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి వచ్చిన సంబంధాలు చేసుకోవటం లేదు. 30 ఏళ్ళు, 28 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే తల్లిదండ్రులు అప్పటికే బాగా కంగారు ఎక్కువైపోతుంటుంది, స్టార్ట్ చేస్తారు. 28 ఏళ్ళకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇండివిజువాలిటీ పెరిగిపోయింది అవును. అమ్మాయిలకి అబ్బాయిలకి. ఎవరి క్రెడిట్ కార్డు వాళ్ళదే, ఎవరి డెబిట్ కార్డు వాళ్ళదే, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళదే, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళదే, ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే. ఇద్దరు కలిసి ఉండాలంటే ఒక బెడ్రూము. నీ తల్లిదండ్రులు నా దగ్గర రాకూడదు, నా తల్లిదండ్రులు మన ఇంటికి రాకూడదు, మనమే ఉండాలి. ఇదే ఉంటుంది, అవునా? ఈ ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. అవును. అంటే ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిపోయింది ఉమ్. ఎవరికి వాళ్ళకి. పూర్వకాలంలో చేస్తే వ్యవసాయం చేయాలి, ఉద్యోగం చేస్తే మహా అయితే ఓ 10,000 వచ్చేవి, 15,000 వచ్చేవి. ఇప్పుడు అమ్మాయికైనా 1,00,000 2 లక్షలు వస్తున్నాయి, అబ్బాయికైనా 1,00,000 2 లక్షలు వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది? ఆర్థిక స్వాతంత్రం పెరిగేసరికి 3 అక్షరాలు పెరుగుతాయి మనిషిలో. ఏంటవి? ఈగో. ఈగో ఈగో పెరిగిపోతుంది కదా. నాకేంటి, నేను ఎందుకు అణిగిమడిగి ఉండాలి, నాకు 1,00,000 రూపాయలు అంటే నాకు వచ్చేవాడికి 2 లక్షలు ఉండాలి. ఈ ఆలోచన విధానంతో ఇంకో 2 ఏళ్ళు వెళ్ళిపోతుంది. 30 ఏళ్ళు వస్తుంది. ఈ 30 ఏళ్ళ నుంచి ఇంకా పూజలు పునస్కారాలు, జ్యోతిష్కులు, శాస్త్రాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ తిరగడం మొదలు పెడతాం మనం. ఉమ్. ఇవన్నీ సరికి ఇంకో సంవత్సరం 32 ఏళ్ళకి పెళ్లి జరుగుతుంది. 32 ఏళ్ళకి నిజంగా అమ్మాయి 23 ఏళ్ళకి, అబ్బాయి 25 ఏళ్ళకు ఉండేటువంటి ఒక అందం, ఆకర్షణ 30-32 ఏళ్లలో ఉంటుందా? ఉండదు. దొరికితే చేసుకోవాలి. అప్పుడు కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడతారు. ఉమ్. ఈ కాంప్రమైజ్ ఏదో 25 ఏళ్ళు ఆ వయసులోనే అయితే ఏ రకమైన సమస్య ఉండదు. కానీ అలా కాకుండా ఇలా వయసు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. 40-45 ఏళ్ళు. 45 ఏళ్ళ ఒక అమ్మాయికి కూడా మొన్న వచ్చి నా దగ్గర జాతకానికి వచ్చింది, నీకున్న రిక్వైర్మెంట్స్ ఏంటమ్మా అంటే మ్యారేజ్ అవ్వలేదు.
గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కావాలని అడుగుతుంది ఆవిడ. ఇంకేం చెప్పాలి అంటే 45 ఏళ్ళకి ఇంకా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కావాలి నాకు భర్త అంటే ఇంకేమైనా అర్థం ఉంటుందా? నేను చెప్పా ఇంకో 15 ఏళ్ళు ఆగండమ్మా షష్టిపూర్తి వస్తుందని చెప్పాను నేను ఒకటేసారి. అంతే కదా మరి. సో ఆ వయసు వరకు పెళ్ళి ఆగుతుంది అంటే కేవలం మన ఆలోచన విధానం ఒకటి. తల్లిదండ్రులు కూడా చెప్పాలమ్మా తప్పనిసరిగా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే అందంగా ఉంటుంది. దానికి కావలసినటువంటి భవిష్యత్తు ఏదైతే ఆధారపడి ఉంటుందో దానికి కావలసినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు మనం మన జీవితంలో. అవును. అవునా? అంటే నిజంగానే 25 ఏళ్ళకు ఒక బాధ్యత వచ్చింది అనుకోండి, ఎలా ఉంటాడు వాడు? అమ్మాయి అయినా ఎలా ఉంటుంది ఓ పిల్లాడు పుట్టేస్తే? అవునా? తల్లి పిల్లాడు ఆ ప్రేమ బంధం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈ మనం మొత్తం 32 ఏళ్ళు ఎంజాయ్ చేయాలి. 32 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకొని తర్వాత కర్మగారి వాడికి వండి పెట్టాలి, లేదా వాడు వండి పెడితే మనం తినాలి. ఈ పరిస్థితిలో ఉంటే మాత్రం దానికి పెళ్ళి అనే దానికి అర్థం లేదు ఒక మాట చెప్పాలి అంటే. అవునా? కానీ నిజంగానే కొంతమందికి వివాహం వాళ్ళు చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది నిజంగా ధర్మబద్ధమైనటువంటి ఒక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము వాళ్ళకు ఉండే దోషాలు, వాళ్ళకు ఉండేటువంటి వంశపరంపరగా వస్తున్నటువంటి పాపాలు అనుకోవాలి తప్పనిసరిగా. ఇప్పుడు వివాహం కావాలి అనుకునేటువంటి వారికి కూడా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి. చిన్నవి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను ముఖ్యంగా ఏం చెప్తాను అంటే, పెద్ద పావునైనా అంటే చిన్న పావును పెద్ద కర్రతో కొట్టమంటారు, కానీ నేను అట్లా చెప్పను. ఎంత పెద్ద పావునైనా చిన్న దాంతో మనం తప్పించుకోవచ్చు. చిన్న సూక్ష్మంలో మోక్షం. కష్టపడకుండా ఖర్చు పెట్టకుండా మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా నేను చెప్పింది చేయండి, గ్యారంటీ పనులు అవుతాయని చెప్తాను నేను. అంతే కదా. సూక్ష్మంలో మోక్షం కావాలి, పెద్దగా ఖర్చు పెట్టకూడదు, కానీ మనకి పని కావాలి. నిజంగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇలాంటివే చెప్తాను నేను, చిన్నవే చెప్తాను. ఆ హోమాలు చేయించండి, ఈ పూజలు చేయించండి, 2 లక్షలు ఖర్చు పెట్టండి, ఇదంతా వృధా. మనకి మన చేతిలో ఉన్నవి చేతకాకపోతే వాటి దగ్గరికి వెళ్తాం. అవునా? గౌరీదేవి అనుగ్రహం, కుజగ్రహ అనుగ్రహం ఉంటే వివాహం విషయం అనేది చాలా తొందరగా అవుతుంది, తొందరగా కుదురుతాయి. వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు వివాహకారకుడు అవుతున్నాడు. చాలామంది శని ఉంది అందువల్ల పెళ్లి కాలేదు, గురుడు బాలేదు, ఇవన్నీ చెప్తారు. కుజుడు ఎక్కడైతే చెడు స్థానాల్లో ఉంటాడో వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది. అయిన తర్వాత వైవాహిక జీవితం ఆందోళనకరంగా ఉంటుంది, సంతానం ఆలస్యం అవుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. ముఖ్యంగా ఇది స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది, పురుషుల్లో లేదని చెప్పను. పురుషులకి ఆరోగ్య విషయంలో పెద్దగా కుజుడితో పెద్ద సమస్య ఉండదు, కానీ ఆడపిల్లలకి మాత్రం తప్పనిసరిగా కుజుడు వల్ల కలిగేటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే దేనికంటే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో స్త్రీలకు ఉండేటువంటి సమస్యలు, వాటివి ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మాత్రం ఒక కుజగ్రహం ద్వారా వస్తుంటుంది. మరి కుజగ్రహం దోషం పోవాలంటే ఏం చేయాలి? కుజదోషం అని చెబుతూ ఉంటాం కదా. కుజదోషం అంటే చాలా మంది భయపడుతుంటారు, అదేదో పెద్ద పెనుభూతం లాగా. కుజుడు అంటే నిజంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, అంటే మన మనస్సులో ఏదైతే ఉందో అది బయటికి చెప్పడమే కుజుడి తత్వం. కడుపులో నొప్పి అంటాం, చాలా మంది కడుపు మంట అంటుంటారు కదా, మంట వస్తుంటుంది, బర్నింగ్, అది కూడా కుజుడే. హార్ట్ పెయిన్ అది కుజుడే. షుగర్, బీపీ వీటి కూడా కుజుడే, రక్తకారకుడు కుజుడు. కాబట్టి దీని ద్వారా ఇట్లాంటి అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కుజ దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గట్టిగా పట్టుకుంటే చాలు. ఆయన గట్టిగా పట్టుకుంటే మనకి కలగందంటూ కుజుడు ఇవ్వలేనివన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తాడు. అంటే కుజుడు అసలు మనకి ఇచ్చేది ఏంటి? ఎక్కువగా స్థలాలు కొనుక్కోవటం, ఇళ్ళు కొనుక్కోవటం, డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టుకోవటం, ఇవన్నీ కూడా కుజగ్రహ లక్షణాలు. వీటన్నిటిని కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే కుజదోషం పోవడం కోసం ఇంకా అధికంగా కుజుడు ఇవ్వగలిగినటువంటి వాటికంటే కూడా రెట్టింపు దశలో మనకి ఇస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏంటి? ఆయన కోరుకునేది మాత్రం గట్టిగా నియమంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా చాలా ఇదిగా ఉంటుంది. అంటే భగవంతుడే, కానీ ఆయన కూడా ఒక నియమం అనేది ఉంటుంది కదా. ఎలా పడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇందాక మనకు అమ్మవారికి ఏం చెప్పుకున్నాం? రాత్రిపూట కూడా జపం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అలా కాదు, ఒక నియమం, నిష్ఠ ఉండాలి తప్పనిసరిగా. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని చెప్పి మనకు దొరుకుతుంది, పుస్తకాల్లో ఉంటుంది, వీడియోస్లో ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్లో. ప్రతిరోజు చక్కగా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం ఒకటి పెట్టుకొని దాని ముందు దీపారాధన పెట్టి 2 అగరబత్తీలు వెలిగించి కొద్దిగా చిన్న గిన్నెలో పచ్చిపాలు, పంచదార ఇంత గిన్నెలో ఆయన ముందు పెట్టేసి
ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని విన్నా లేదు చదివిన, చదవడం అంటే తప్పులు చదువుతుంటాం కదా, అవును. తెలుగు కాదు కదా, ఇప్పుడు అంత ఇంగ్లీష్ మీడియం కదా, కాబట్టి తెలుగు అక్షరాలు తప్పుపోతే, అక్షర దోషాలు పోతే చాలా దోషాలు ఉంటాయి దాంట్లో. ఇది కూడా ఒక చిన్న దీంతో చెప్పుకుంటూ వెళ్దాం మనం. ఉమ్. ఒక రామునితో కపివరుండిట్లనియే అనే దానికి ఈ రాముని కా తీసి పక్కన పెడితే రాముని తోక పివరుండిట్లనియే, ఉమ్. అవునా? ఒక అక్షరంతో పదం మొత్తం అర్థం మారిపోయింది. మారిపోయింది. అలానే చండీలో చండీ సప్తశతి అని చెప్పి హోమాలు చేస్తుంటాం కదా, ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాట ఒక శిష్యుడు, నాకు ఏదైనా మంచి ఉపదేశం ఇవ్వండి అని. ఆయన ఉపదేశం ఇచ్చారు. ఈయన పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోతుంది, అట్లా చచ్చిపోతూనే ఉన్నారు. సరే గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు, నేను చండీ ఉపాసన చేస్తున్నాను, నా భార్యలు చనిపోతున్నారు, ఇప్పుడు 7 భార్యలు చనిపోయారు, 8 మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, ఏంటి పరిస్థితి అంటే, ఏం పారాయణ చేస్తున్నావు అని చెప్పి ఒకసారి వింటాను, చదువు అన్నట్టు. భార్యానాం భక్షతు భైరవి అని చెప్పి చదువుతున్నట్ట. ఉమ్. గురుగారు ఇచ్చిందేమో భార్యానాం రక్షతు భైరవి. ఉమ్. ర భ రెండే ఒకే అక్షరం. భక్షతు అంటే భక్షించమని, రక్షతు అంటే రక్షించు. సేవ్ చేయమని, అవునా? ఒక్క అక్షరంతో చాలా అర్థాలు, గూఢార్థాలు మొత్తం మారిపోతాయి. కాబట్టి చదవడం రాని వాళ్ళు కనీసం కొన్ని రోజులు వింటూ ఉంటే నోటికి వస్తూ ఉంటుంది, ఉమ్. బైహార్ట్ అయిపోతుంది, అవునా? అప్పుడు పుస్తకం తీసుకొని చదవండి. జీవితాంతకాలం వివాహం లేట్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కుజదోషం, కుజుడు శుక్రగ్రహ ప్రభావం చేతనే వివాహం ఆలస్యం అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రం, ఆయన దర్శనం, లేదా ప్రతి మంగళవారం ఆయన అభిషేకం, ఇవి చేయడం ద్వారా త్వరితగతిన వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది, సత్సంతానం కలుగుతుంది, మంచి ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది, దాంపత్య జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుని నమ్మండి, తొందరగా పనులు. పిల్ల